బట్ యా మా వైఫ్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉంది తను. మీ వైఫ్కి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే ఇప్పటికైతే లెగసీని తనే కంటిన్యూ చేస్తారా? తనే చేయాలని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే నా మామ ఎప్పటి నుంచో నాకు తెలిసి 35 ఇయర్స్ నుంచి పొలిటికల్ కెరియర్లోనే ఎక్కువ స్పెండ్ చేసిండు. అందరు బిజినెస్లు చేసుకున్నారు, అంతా పీసీసీ ప్రెసిడెంట్ గా చేశారు, డీసీసీగా డీసీసీ ప్రెసిడెంట్ లాంగ్ కలిసి మొత్తం ఏఐసిసి హిస్టరీలో ఎక్కువ ఇయర్స్ డీసీసీగా చేసిండేది మామనే, నాయని గారు. సో నేను చెప్తుంటాను అనమాట. అంటే ఒకవేళ చేస్తే తను, ఎందుకంటే అక్కడే లోకల్ కాబట్టి, ప్లస్ అందరు గుర్తుపడతారు తనని యాజ్ అ డాక్టర్గా, చిన్నప్పటి నుంచి చూసారు. చేయాలని చెప్తా కానీ ఇక ఇప్పుడు ఎడ్యుకేషన్ దానిపైనే ఫోకస్ ఉంది. సో మీరు డైరెక్ట్గా రాజకీయాల్లో లేకపోయినా అల్లుడుగా ఉంటారు. రేపు ఫ్యూచర్లో మీ వైఫ్కి ఇచ్చినా కూడా హస్బెండ్గా ఆల్మోస్ట్ మీరే కీ రోల్ ప్లే చేయబోతారు. అంటే ఇక మేము చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో పార్టీ అధికారం లేనప్పుడు కూడా మామనే ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రావాలా అని అంటుంటారు. అదే నేను చెప్తుంటాను, నేనైతే రాను అని చెప్తుంటాను. బట్ తను ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంట్రెస్ట్ అంటే తను అదే ఏదున్నా కూడా మామ చెప్తేనే చేస్తా అంటది. సో అది రెస్పెక్ట్ చాలా చేస్తుంది. ఏదన్నా మామ చెప్తేనే చేయాలనేది. అంటే ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పాలంటే అది ఎమ్మెల్యే గారి కోరికనే ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసేసింది. సో